ఈ అడ్మిన్ గాడు ఈ రోజు ఏం రోజు చూపిస్తాడు. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్నొచ్చిండా. ఈ రోజు మనం ఒక ఇంటర్వ్యూ రోజు చేయబోతున్నాం. అంతలా ఏముందిరా ఇంటర్వ్యూలో? చూడాలని ఉందా? ఒరే ముద్దులు పెట్టుకుంటున్నారేంట్రా? అరే నీ అబ్బా, ఈ ఇంటర్వ్యూలో ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇంకా. నువ్వు డిస్క్లైమర్ అయ్యి ఒక్కొక్కడికి ఇచ్చి పడేద్దాం. సో ప్రీవియస్ గా ఏమైనా ఉన్నాయా నీకు లవ్ స్టోరీస్? ఇదే ఫస్ట్ లవ్. అరే వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ లవర్స్ ఏంట్రా? అది కూడా ఫస్ట్ లవ్ అంట. ఫస్ట్ లవ్. సో ఏం నచ్చింది తనలో? ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నాను. రీల్స్ చూసి ఇష్టపడ్డావా? ఏంటి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి లవ్ చేశాడా? ఒరేయ్ రేణుకా కృషి కూడా అప్పుడప్పుడు చీరలు కట్టుకొని వీడియోస్ చేసేదిరా. ఇప్పుడు అది కూడా పతివ్రత అయిపోతుందా? అంటే తను ఎలాగా ఉంటుంది తెలియదు, తన బిహేవియర్ తెలియదు, ఓన్లీ ఇన్స్టాలో రీల్స్ చూసి అందంగా ఉందని చెప్పి స్టార్ట్ చేసావా? అదే కదా, అమ్మాయి క్యారెక్టర్ తెలియదు ఏం తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసి లవ్ చేశాడంట. నువ్వు సూపర్ రా. ఫ్యూచర్ లో వీళ్ళిద్దరు ఆన్లైన్ లో డ్రమ్ములు ఆర్డర్ పెట్టకూడదని ఆ దేవుని కోరుకుంటున్నా. మరీ ముఖ్యంగా బుల్గు డ్రమ్ములు. నార్మల్ గా రీల్స్ చేయడానికే ఇబ్బంది పడుతుంటారు, డైరెక్ట్ లిప్ కిస్ తోనే స్టార్ట్ చేస్తారు వీడియో. మామ ఇన్స్టాలో వీళ్ళు ముద్దులు పెట్టుకుంటూ ఒక వీడియో చేశారు. నేను అది వ్యూస్ కోసం అనుకున్నా, కానీ వీళ్ళ ఆన్సర్ విని నా మైండ్ మింగింది. అంటే ఆ రీల్ చేస్తే ఒప్పేసుకుంటారు కదా అనుకున్నాం ఇంట్లో, కానీ పెద్ద గొడవలు అయ్యే. ఒరే ముద్దులు పెట్టుకుంటూ వీడియోలు చేస్తే ఇంట్లో ఎందుకు ఒప్పుకుంటారా? నాకు ఏంట్రా టార్చరు. ఇప్పుడు మీ ఇంట్లో గానీ మీ ఇంట్లో గానీ ఇప్పుడు తెలిసిందా? తెలుసు, ముడ్డిపైన దాన్ని లవ్వు లేదు లవంగం లేదు స్కూల్ బొబ్బే అంటాడు కదా. కరెక్ట్ పొలారా. మా ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో ఇంకా ఒప్పుకోలే. ఏంటి మీ ఇంట్లో ఒప్పుకున్నారా? తప్పు నీది కాదురా, మీ అమ్మ నాన్నది. మీ బాబు నాన్న నిన్ను కాదా? రెండు పీకి ఈ వయసులో లవ్ ఏంట్రా అనకుండా ఒప్పుకున్నారు చూడు. గుద్దమే రైటర్ గా ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానో బతుకుతావు లేకుంటే పోతావు అని ఎన్ని బ్లాక్ మెయిల్ చేస్తానో తెలుసా? పాపం తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు? చూస్తూ చూస్తూ కొడుకుని పోగొట్టుకుంటారా? నీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్? చేస్తానండి ఏదో జాబ్ చేస్తాను. అంటే ఏం గోల్ ఏం పెట్టుకోలేదా? పెట్టుకోలే. ఇది గదా నిబ్బా నిబ్బి లవర్స్ అంటే. ఫ్యూచర్ ఏంటో తెలీదు, ఫ్యూచర్ లో ఏం చేస్తారో తెలీదు, కానీ లవ్లు చేయాలి, ముద్దులు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టాలి. ఇంట్లో ఒప్పుకుంటారు, ఓకే. తర్వాత పోషించాల్సింది నువ్వే కదా తన్ని. నేను కావాలా వాళ్ళు కావాలని ఒకటే అడిగారు. ఇంకా అప్పటికే టాటో వేయించుకున్నాడు, అందుకే ఇంకా తనే కావాలనుకుని వచ్చేసాను. ఏంటి నీ పేరు టాటూ వేసుకున్నాడని లేచిపోయావా? అంటే రేపు ఎవడైనా వాడికంటే పెద్ద టాటూ వేసుకుంటే వాడితో లేచిపోతావా? చెప్పవా. కొంచెం డ్రింక్ చేస్తాడన్న బాగా. అంటే తనకి హార్ట్ లో ఒకటి పెయిన్ కొంచెం బాగోదు, సో అయినా బాగా స్మోక్ చేస్తాడు. వాళ్ళ మమ్మీ ఎంత ఏడుస్తారో. అందుకే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి లవ్ చేయకుండా సంకం నాగిపోతారనేది. వాడికి హార్ట్ లో బాగలేదని తెలుసు, వాళ్ళమ్మ ఏడుస్తానని తెలుసు, కానీ తాగడం ఆపడు, సిగరెట్లు కొట్టడం మాండు. అంతటి మహానుభావుని నువ్వు లవ్ చేసినావు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుంది. చాలా డీసెంట్. ఎంత డీసెంట్ ఇప్పుడే చూసినాం. పబ్లిక్ గా అలా కిస్ చేసుకుంటున్నారు, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఒరేయ్ ముద్దులు పెట్టుకుంటూ వీడియో చేయడమే తప్పంటే ఇక్కడ కూడా ముద్దులు పెట్టుకుంటామంటారేంట్రా? చదువుకోకుండా ఇది ఇంటర్వ్యూ ఏదో. చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా. ఓ నా చెల్లి, పెళ్లి చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకున్నా. ఏంటి పెళ్లి చేసుకున్నా? పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే యూత్ ఎలాగా పాడైపోతున్నారు, సో దానికి ఏంటి సమాధానం చెప్పాలి నేను? మాకు ఇష్టం అందుకే చేసాం. అంటే ముద్దులు పెట్టుకోవడం మీకు ఇష్టం కాదు? కాదు, ముద్దులు పెట్టుకుంటూ వీడియోలు చేయడం మీకు ఇష్టం, అంతేనా? కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. సో ఎంత ఇంట్రోవర్ట్, అసలు మాట్లాడు. తను ఏం చెప్పి ఏ డైలాగ్ చెప్పి నేను పడేశాడు అసలు. రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. అమ్మలా చూసుకోవడం అంటే తాగుతూ అమ్మని ఏడిపించినట్టు ఈ అమ్మాయిని కూడా ఏడిపించడమే కదా. స్టార్టింగ్ నువ్వు మెసేజ్ చేసావు, తను మెసేజ్ చేసావు. రిక్వెస్ట్ లో చాలా అంటే ఒక 5-6 అకౌంట్ నుంచి పెట్టేవాడు. అలాగే అరే చదువుకొని బాగుపడండ్రా అంటే లేదు, ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలను గొక్కుతాం, అది కూడా 5 అకౌంట్ల నుంచి. ఇలాంటి వాళ్ళకి శకుంతల అమ్మే కరెక్ట్. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆగండి, మీ అందరికి హ్యాపీ బర్త్డే చిచి, హ్యాపీ దీపావళి మామ. ఏ అడ్మిన్ గా 90 వేసినావా? కాదు 90 వేసిన, నీకు అవసరమా?